బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. నిధులు, పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్ కు 4, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరూ పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరా తీస్తుంది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరితే పదవులు, నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారటం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కొందరితో పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్లో సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని, అలాగని పార్టీలో కొనసాగుతామని సైతం చెప్పలేదని సమాచారం. మండలిలో బీఆర్ఎస్ సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉండటంతో 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం 10 మందైనా మిగులుతారా లేదా అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.